జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఫార్మ్ స్టే ఇప్పుడు నిజంగా మళ్ళీ ఈ రైతుల పేరిట మళ్ళీ ఒక ఉద్యమం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇది కేవలం పొలిటికల్ ఇంట్రెస్ట్లతో జరుగుతుందన్న విషయం మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాము. అనేక సార్లు మనం దాని మీద ఆధారాలతో సహా మనం అనేక వీడియోల రూపంలో నేను చెప్పాం నేషనలిస్ట్ హబ్లో. బట్ ఇప్పుడు మళ్ళీ రైతుల పేరిట ఇంకో ఉద్యమం లాగా దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం. అండ్ కంచన్ గుప్తా ఒకటి ట్వీట్ చేశారు. నేను నిన్ననో ఏమో చూశాను ఆ వీడియో. అందులో ఏంటంటే ఆయన పేరేంటి జగ్జిత్ సింగ్ అనుకుంటాను, ఫార్మర్స్ పేరిట ఉన్నటువంటి దానికి సంబంధించిన లీడర్. ఆయన ఏమంటాడంటే మోదీ గ్రాఫ్ చాలా పెరిగిపోయింది, దాన్ని దింపాలి, ఇప్పుడు మనము టైం తక్కువ ఉంది అని అంటాడు. సో ఎంత అన్యాయం అంటే అసలు ఆ వీడియోలో అసలు చెప్తూ ఉంటే కూడా అర్థమైపోతుంది చాలా క్లియర్గా. బెంజ్ కార్లు వేసుకొని పెద్ద పెద్ద డబ్బులు విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నటువంటి వ్యక్తులు రైతుల పేరిట ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అది మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ని బేస్ చేసుకుని ఇదంతా జరుగుతుందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటి అండ్ వాళ్ళు అడుగుతున్నది ఏంటి, ఈ రోజుకొక డిమాండ్ పెంచడం, ఇదంతా కావాలని చేస్తున్న ప్రయత్నంగానే కనబడుతుంది. దీన్ని అసలు అరికట్టలేమా? సాయి గారు, ఒక రాష్ట్రంలో ఒకటే ఎందుకు జరుగుతుందండి ఇది? వై ఓన్లీ పంజాబ్? హర్యానా ఫార్మర్స్ కూడా ప్రొటెస్ట్ చేయట్లేదు, పంజాబ్ వాళ్ళకి ఎక్కడే ప్రాబ్లం ఎందుకు? కరెక్ట్. పంజాబ్లో ఇక్కడలాగానే తెలంగాణ లాగానే రైతులకు ఉచిత విద్యుత్, కంప్లీట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ, కంప్లీట్ సబ్సిడైజ్డ్ ఇది మన ఏం చెప్తారు యూరియా ఎరువులు ఇస్తారు వాళ్ళకి. అది కాకుండా మిగతా మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రొడక్షన్ది. మీరు బిలీవ్ చేయరు, వీళ్ళు చెప్తున్న డిమాండ్స్లో ఒక డిమాండ్ ఏం తెలుసా సాయి గారు? అక్కడ లఖింపూర్ ఖేరీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలంట. దానికి ఫార్మర్స్ అజిటేషన్కి ఏంటి కనెక్షన్ అండి? మన ఆంధ్ర వైపు నుంచి ఎవరైనా వెళ్ళారా? తెలంగాణ వైపు నుంచి రైతులు ఎవరైనా వెళ్ళారా? ఛత్తీస్గఢ్ మన బిగ్గెస్ట్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ నా. పంజాబ్ ఒకటే ఎందుకు వెళ్తున్నారు? దాని వెనుక పెద్ద పాలిటిక్స్ ఉంది అక్కడ సాయి గారు. అండ్ ఐ థింక్ మన ప్రజలు కూడా ఇది అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? WTO నుంచి మనం బయటికి రావాలంట. WTOతో మనకు అసలు పనే ఉండదు, మన ఎక్స్పోర్ట్ కూడా చేయలేము మన WTO నుంచి బయటకు వస్తే. ఇట్ విల్ బి దాట్ బ్యాడ్. ఇంటర్నేషనల్కి వీళ్ళకి అసలు అడిగేదానికి ఎవడో వెనక నుంచి పుల్లలు పెడుతున్నాడు. అండ్ డెఫినెట్లీ దీని వెనక కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు, దాని డౌటే లేదు. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు దీనిలో. ఎందుకంటే ఈ సంయుక్త కిసాన్ మోర్చా అక్కడ ఉండే, మీకు గుర్తుంటుంది, తిక్కాయత్, ఆయన పెద్ద పొలిటీషియన్గా దిగాడు. ఆయన ఈసారి లేడు, అసలు అత్తా లేకుండా కనిపించట్లేదు సార్. లేదు, యూపీ నుంచి ఎవరు లేరు. వీళ్ళు ఏం అడుగుతున్నారు? లీగల్ గ్యారంటీ ఏమంటున్నారు? మినిమం సపోర్ట్ ప్రైస్కి. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. మీ ఇన్పుట్ కాస్ట్ ఏంటి, మీరు వేసే ఎరువులు, మీరు వేసే ప్యాడీ కాస్ట్, ఇన్పుట్ కాస్ట్ ఏంటి, దానివల్ల లేబర్ కాస్ట్ ఏంటి, మీరు టెనెంట్ ఫార్మర్ అంటే ఇంకొక. దీనికి స్వామినాథన్ కమిషన్, ఇప్పుడు మన భారతరత్న ఇచ్చిన MS స్వామినాథన్ గారు అప్పుడు ప్రపోజ్ చేశారు. ఇది ఒక క్యాల్కులేషన్ ఇచ్చారు, ఎట్లా క్యాల్కులేట్ చేయాలి. ఆయన కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళిపోయారు, కొంచెం ఎక్కువనే పెట్టారు ఆయన. ఎందుకంటే పంజాబ్లో ఉన్న ఫార్మర్స్ ఎప్పుడు ఏమంటారంటే మా ఇన్పుట్ కాస్ట్ చాలా ఎక్కువ. ఎట్లా అండి అది? మాకు లేబర్ చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ అని చెప్తారు. బీహార్ నుంచి మన యూపీ నుంచి వస్తారు మా దగ్గర. ఎవడు వాళ్ళు యాక్చువల్లీ అన్నిటికంటే మెకనైజ్డ్ ఉన్న ఫార్మింగ్ సిస్టమ్ వీళ్ళకు ఉన్నది ఇట్ ఈస్ ఇన్ పంజాబ్. ట్రాక్టర్ కానివ్వండి, మిగతా అన్నిట్లో అక్కడే నడుస్తుంది ఎక్కువ. సో ఏమేమి అడుగుతుంది? నెక్స్ట్ కాంప్రహెన్సివ్ లోన్ వేవర్ అంట. 24 లక్షల కోట్ల రూపాయలు వేవ్ చేయాలంట. మై గాడ్. అది వాళ్ళ గురించి మాట్లాడితే ఇంకో మాట, మొత్తం దేశం మొత్తం రైట్ ఆఫ్ చేయాలంట. ఎవడు అడగలేదు. ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చేయాలండి? లోన్ వేవర్ స్టేట్ గవర్నమెంట్ ప్రాబ్లం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లం కాదు అది. మీ రెస్పెక్టివ్ స్టేట్స్ అని మాట్లాడండి. అందరూ అంటున్నారు రేవంత్ రెడ్డి నేను వేవ్ ఆఫ్ చేస్తున్నాడు, అక్కడేమో ఈయన DK శివకుమార్ అన్నాడు నేను చేస్తా అంటున్నాడు, సిద్ధరామయ్య అంటున్నాడు నేను చేస్తా అంటున్నాడు. వీళ్ళేం చేస్తారు? సో నెక్స్ట్ వన్, పే కాంపెన్సేషన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఫార్మర్స్ కిల్డ్ ఇన్ ప్రొటెస్ట్. అది కరెక్ట్, ఓకే, అది ఇవ్వాల్సింది అప్పుడు జరిగిన ఇన్సిడెంట్. విత్డ్రాల్ ఆల్ పెండింగ్ కేసెస్, దాంట్లో చాలా మటుకు కేసెస్ విత్డ్రా అయిపోయినాయి లాస్ట్ ఫార్మ్ ఎజిటేషన్లో. మెమోరియల్, సింగు బార్డర్లకు మెమోరియల్ పెట్టుకోండి. మెమోరియల్ ఏమవుతుంది? అది లఖింపూర్ ఖేరీలో నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఎక్కడ యూపీలో జరిగిన ఇన్సిడెంట్లో అక్కడ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలంట. మీరేది అది కోర్టు నడుస్తుంది, కేసు కోర్టులో ఉంది, మీకేంటి ప్రాబ్లం? ఏం సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో కూడా ఇంటర్ఫియర్ చేయాలన్నా? కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్, అది ఆల్రెడీ మోదీ గారు ఇస్తున్నారు. ఓకే, ఆల్రెడీ దాంట్లో ఈవెన్ ఇక్కడ తెలంగాణ తీసుకుంటలేదు, ప్రీమియం కట్టడానికి డబ్బులు లేవు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ దగ్గర. ఎలక్ట్రిసిటీ రైజ్ చేయకూడదు. మీకు ఫ్రీ ఉన్నప్పుడు ఏం రైజ్ చేస్తారండి? ఎలక్ట్రిసిటీ మీకు ఫ్రీగా ఎలక్ట్రిసిటీ వస్తున్నప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ పెంచొద్దు అంటున్నారు. అది కాకుండా షాప్ కీపర్స్ కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలంట. అంటే దుకాణాలు పెట్టుకున్నప్పుడు ఫ్రీ ఎలక్ట్రిసిటీగా
మీరు ఫార్మర్స్, మీరు రైతుల సమస్యల గురించి మాట్లాడండి. అవును, లేనిపోయిన సమస్యలు ఏంటి, WTO ఏంటి, ఇదేంటి అర్థం కాదు. ఇంకోటి విత్డ్రా ఫర్ లేబర్ క్లాస్ మన కంట్రీలో బయట నుంచి ఇండస్ట్రీస్ రావడానికి పెట్టుకున్నారు. మీకు దాంతో ఏం సంబంధం? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పనిచేయట్లేదు, మీరు బీహార్ యూపీ నుంచి తెప్పించుకుంటున్నారు, మీరు మొత్తం మెకనైజ్ చేసుకున్నారు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీ అన్నీ. ఇది కంప్లీట్ చూస్తే డెఫినెట్గా అనిపిస్తుంది కమ్యూనిస్ట్ వాళ్ళు రాశారండి, దాని డౌటే లేదు. ఇంకా మినిమం వేజ్ ఇవ్వాలంట 26,000 రూపాయలు నెలకి ఇవ్వాలంట. పని చేయకపోతే రైతులకు ఇవ్వాలంట. అంటే రైతులు అక్కడ పని చేసేటోళ్ళకి. అది యాక్చువల్లీ ఇదంతా కూడా రైతులకు కాదు ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళు రైతుల పేరిట ఉన్నటువంటి బడా వ్యాపారులు, నిజంగా దళారులు, మిడిల్ మెన్, వాళ్ళు ఇక్కడ డిక్టేట్ చేస్తున్నది అంతా. ఎంఆర్ఐగా 600 రూపాయలు ఇవ్వాలంట. ఈ మల్లికార్జున్ ఖార్గే గారు ఏమంటున్నారు, మేము ఇప్పుడు MSP ఇంప్లిమెంట్ చేస్తాం, స్వామినాథన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇదే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో పార్లమెంట్లో ఎవరో లోక్సభ మెంబర్ అడిగిన ప్రశ్నకి వీళ్ళ అగ్రికల్చర్ మినిస్టర్, మన్మోహన్ సింగ్ క్యాబినెట్లోని అగ్రికల్చర్ మినిస్టర్ అని పేరు నాకు గుర్తు రావట్లేదు, రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వీ విల్ నాట్ బీ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ద MS స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్. క్లియర్గా చెప్పారు. మల్లికార్జున్ ఖార్గే గారు ఇప్పుడు లేస్తున్నారంటండి. మన్మోహన్ సింగ్ గారు చెప్పాలి కదా ఎందుకు చేయలేదు అప్పుడు అని చెప్పేసి. ఇట్ ఇస్ నాట్ ఇంప్లిమెంటబుల్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి ఏం పోదు. ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే స్వామినాథన్ దిస్ ఇస్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వాస్ వెరీ గుడ్ యాక్చువల్లీ, వీళ్ళు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మీరు ఇది ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ మీద, అంటే మీరు ఇప్పుడు బియ్యం ఒక 50 రూపాయలు 60 రూపాయలు బియ్యం కొంటుంటే ఈ ఫార్మర్స్ అడిగిన దాని ప్రకారం MSP మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్ అయిపోతుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ కాదు, మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్ అయిపోతుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ 25 to 30% పెరుగుతుంది సాయి గారు. మీరు బిలీవ్ చేయరు, పంజాబ్లో ప్రొడ్యూస్ చేసే మన క్రాప్స్ అది 23 క్రాప్స్ వీళ్ళు అడుగుతున్నారు, కానీ వీళ్ళు ప్యాడీ అండ్ వీటే ప్రొడ్యూస్ చేస్తారు ఎక్కువ. మిగతా క్యాష్ క్రాప్స్కి వెళ్ళట్లేదు వీళ్ళు, ఎందుకంటే చాలా ఈజీ కల్టివేట్ చేయడం అనమాట. సో పంజాబ్లో డెఫినెట్గా, ఎందుకంటే ఫ్రీ పవర్ని అన్నీ చెప్పాను, ఈ మార్కెట్ ప్రైస్ కన్నా 25 నుంచి 30% కన్జ్యూమర్ కట్టాల్సి వస్తుంది. మనం మాట్లాడుతున్నాం డ్రాయింగ్ రూమ్లో కూర్చొని పెద్ద డిబేట్లో వీళ్ళకి ఇవ్వాలి పాపం అన్నదాతలు అంటే. మీరు రేపటి నుంచి మీ గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తే మినిమం ఇప్పుడున్న 50-60 రూపాయల బియ్యం 100 రూపాయల దాకా వెళ్తుంది. మీరు ఇస్తారా? అప్పుడు మీరు కొట్లాడతారు గవర్నమెంట్తో, అరే ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఇదెట్లా అదట్లా అని చెప్పేసి. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పంజాబ్ మండీ నుంచి స్టార్ట్ అవుతుంది సాయి గారు. ఇది అర్థ్యాస్ అని చెప్పి కమిషన్ ఏజెంట్, వీళ్ళే ఫస్ట్ అజిటేషన్ స్పాన్సర్ చేశారు. BMWలో తిరిగేటోళ్ళు వాళ్ళు ఏం చేయకుండా అక్కడ కూర్చొని 3% కమిషన్ తింటారు. పంజాబ్ గవర్నమెంట్ 6% కమిషన్ తీసుకుంటారు, మండీ కమిషన్ అని చెప్పేసి. ఏం చేయరు. ఈ 6%, ఈ 2.5 అంటే 8%, 9% పెట్టుకోండి. అది కాకుండా MSP ప్రైస్ మొత్తం కట్టేది యూనియన్ గవర్నమెంట్. ఇప్పుడు కడుతున్న యూనియన్ గవర్నమెంట్. అది దానికన్నా ఇంట్రెస్టింగ్గా ఉంది సాయి గారు. పంజాబ్లో ఉన్న బియ్యం కానీ ఇది గోధుమలు కానీ అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్న దానికన్నా ఎక్కువ వస్తున్నాయి. అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్న దానికన్నా ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వీళ్ళు యూపీ బీహార్ నుంచి బియ్యం కానీ గోధుమలు తెచ్చుకుని పంజాబ్లో అమ్ముకుంటున్నారు పంజాబ్ ఫార్మర్స్. ఎందుకంటే వీళ్ళు MSP ఎక్కువ ఉంది అని చెప్పేసి పంజాబ్లో. పంజాబ్ గవర్నమెంట్ ఎప్పుడో MSP ఎక్స్ట్రా అగ్రీ చేసుకున్నారు. దాన్ని బట్టి యూపీ బీహార్ నుంచి నైట్లో స్మగ్లింగ్ చేసుకొని చెక్ పోస్టులు బైపాస్ చేసి తెచ్చుకుంటున్నారు. అది ఇంకో పెద్ద స్కామ్ అక్కడ అన్నమాట. సో ఇదంతా ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే పంజాబ్లో ఉన్న ఫార్మర్స్తోనే జరుగుతుంది. దానికోసం ఇప్పుడు మనం చూస్తున్నాం, మిగతా ఏ రాష్ట్రానికి ఎవరు రావట్లేదు. కమ్యూనిస్ట్ వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రైల్వే స్టేషన్లో ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు, ట్రాక్ ఆఫీసర్ బండి. ఆలోచించండి, యు ఆర్ ఎ గవర్నమెంట్ విచ్ హస్ టేకన్ ఓత్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ మీరు చేస్తున్న పని ఇది. యాక్చువల్లీ తీసే ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాల్సి అక్కడ యాక్చువల్లీ అది జరగాల్సింది. అండ్ దిస్ టైమ్ ఫర్ ఎ చేంజ్ మోదీ గవర్నమెంట్ కొంచెం టఫ్గా యాక్ట్ చేస్తున్నారు. టియర్ గ్యాస్ కానివ్వండి, లాస్ట్ టైం ఏం జరగలేదు అట్లాంటి పని. సో ఈ బడ్జెటెడ్ గవర్నమెంట్ ఈసారి కూడా మీరు చూస్తున్న క్యాపెక్స్ రైల్వే ట్రాక్లు కానీ రోడ్లు వేయడానికి 11 లక్షల కోట్లు పెట్టుకున్నాం. ఇది ఒక్క పైసా కూడా ఉండవు సాయి గారు ఇదన్నీ ఇంప్లిమెంట్ చేస్తే. దీనికి ఏం డబ్బులు ఉండవు. కొత్త రైల్వే ట్రాక్ బని 1 కిలోమీటర్ రోడ్ కూడా వేయలేరు మీరు. ఇది కావాలని చెప్పి ఎలక్షన్ కన్నా ముందు మీరు చెప్పినట్లు కరెక్ట్, ఆ వీడియోలు చెప్పిన మాట ప్రకారమే వీళ్ళు మోదీ గారిని దింపడానికి ట్రై చేస్తున్నారు. ఈ మిగతా ఏం లేదు దీంట్లో. ద పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వన్. కరెక్ట్. ఇది వీళ్ళకి కావాలని చెప్పి వీళ్ళు కావాలని చేస్తున్నారు. దానికి మిగతా ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీథింగ్. ఎందుకంటే రైతులకి ఎస్ వీ హ్యావ్ టు గివ్ దమ్ ద రైట్ఫుల్ డ్యూస్. కరెక్ట్. ఆంధ్ర కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, మనం చాలా మటుకు ఇక్కడ మన ఇండియా లీవ్స్ ఆన్ అగ్రికల్చర్ అంటాం. కానీ చాలా మటుకు ఫార్మర్స్ వాళ్ళు ప్యాడీ నుంచి క్యాష్ క్రాప్స్కి వెళ్తున్నారు. అవును. మిగతా దాంట్లో మన దేశంలో ఇప్పుడు కూడా పప్పులు తక్కువ, మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం పప్పు అక్కడ బయట నుంచి. దాన్ని ప్రొడ్యూస్ చేయరు.
ఎందుకంటే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ప్రైస్ వేరియేషన్స్ ఉంటుంది. పామ్ ఆయిల్ కల్టివేషన్ ఆంధ్ర వైపు ఇప్పుడు మొదలైతే 6 సంవత్సరాలు పడుతుంది చెట్టు పైకి రావడానికి. దాని తర్వాత ఇట్ ఈస్ అ కంటిన్యూస్ క్యాష్ క్రాప్ ఫర్ యూ. క్యాష్ క్రాప్ షిఫ్ట్ చేయాల్సిందే. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ గవర్నమెంట్ దాంట్లో మోదీ గవర్నమెంట్ తప్పు కూడా ఉంది అనుకోండి. మన ఫుడ్ కార్పొరేషన్ ఇండియా గోడౌన్ నిండి పడింది సాయి గారు, ఎలుకలు తింటున్నారు, బయట వర్షంలో పడి ఉంది బియ్యం అంతా. దానికోసం గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇప్పుడు భారత్ రైస్ అని ఇస్తున్నారు, ఇప్పుడు 29-30 రూపాయలు కిలోలు. కేరళలో అంతా మొదలు పెట్టారు గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్, ఇక్కడ కూడా బహుశా మొదలవుతుంది. ఎందుకంటే ఫుడ్ గ్రెయిన్స్ మనం కొనుక్కుంటే పోతున్నాం. ఎంఎస్పి 10 సంవత్సరాల ముందు సాయి గారు 1 కిలో బియ్యం రేట్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? అల్టిమేట్లీ కన్స్యూమర్ విల్ పే. అది గోధుమ ఉండొచ్చు, మీరు బియ్యం ఉండొచ్చు, కన్స్యూమర్ విల్ హ్యావ్ టు పే. మీరు గవర్నమెంట్కి ఏం పోదు, సెంట్రల్ గవర్నమెంట్కి ఏం పోదు, స్టేట్ గవర్నమెంట్కి అస్సలే పోదు. కానీ మీరు ఇచ్చే ట్యాక్స్తోని ఎంఎస్పి కొనేసి ప్రోడక్ట్స్ మీ మీద మళ్ళీ అదే భారం తీసుకొచ్చి పడేస్తున్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అడగాలి, మల్లికార్జున్ ఖర్గే మీరు సపోర్ట్ చేస్తూ అంటున్నారు అంటే మీరు రేపు 25% మన ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇప్పుడున్న బియ్యం 50 రూపాయలు 60 రూపాయల బియ్యం మనం సోనా మసూరి రేపు 100 రూపాయలకి అమ్మితే మీరు ఎవరు ఏం చెప్తారు, ఏం జవాబు చెప్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు? ఇది మన దగ్గర ఉన్న పొలిటీషియన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు సార్. నాకు అదే బాధ అనిపిస్తుంది. ఎస్, ఫార్మర్స్ షుడ్ బి సపోర్టెడ్, దాంట్లో డౌట్ లేదు. దానికోసం మీరు చూస్తున్నారు ఆంధ్ర కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, మిగతా ప్లేస్లో ఎక్కడ ప్రొటెస్ట్ లేదు, ఛత్తీస్గఢ్లో లేదు, మహారాష్ట్రలో లేదు, ఈ పంజాబ్లో ఒకటే ఎందుకు జరుగుతుంది? ఇది కూడా అది కూడా ట్రాక్టర్ గొంచుకొచ్చి ట్రాక్టర్లో అది తీసుకెళ్ళి ఇది కొట్టేస్తున్నాం, అది కొట్టేసి ఏంటండి, వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? దీనికన్నా ముందు కూడా అజిటేషన్ జరిగిన సౌత్ నుంచి ఏం ప్రాబ్లం లేకుండా ఇక్కడ నుంచి ట్రైన్లలో బస్సులో తీసుకెళ్లారు కమ్యూనిస్టులు, అది ఇంకో మాట. కేరళ నుంచి అయితే మొత్తం ట్రైన్ స్పాన్సర్ చేశారు వాళ్ళు ఒకటి. సో ఐ థింక్ ద టైమ్ హస్ నౌ కమ్. ఐ థింక్ మోదీ గవర్నమెంట్ కూడా వాళ్ళు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అది దీనికి అన్నిటికంటే ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, అందరికీ డెఫినెట్గా ఈక్విటబుల్గా ఉండాలి, వెల్త్ ఉండాలి. కానీ ఇది ఒక బ్లాక్మెయిలింగ్ స్కీమ్ నడుస్తుంది ఇప్పుడు. కరెక్ట్, ప్యూర్ పొలిటిక్స్. అండ్ దీన్ని ఆపాల్సింది, అరకట్టాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.